ఎస్టేట్ల పేరు మీదనో నిర్మాణాలు జరుపుకున్నారో హైడ్రా ప్రతాపం అక్కడ చూపాలి, పేద ప్రజల మీద కాదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని కూల్చండి. ఎందుకు ఫాతిమా కాలేజీ సమయం ఇచ్చారు అడుగుతా ఉన్నాను. ఎడ్యుకేషన్ ఇయర్ అన్నారు. ఎస్, ఏదైతే మీకు ఇల్లు కూల్స్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా అక్కడ కనీసం అక్కడక్కడే చదువుకుంటున్నారు. వాళ్ళ విద్యా సంవత్సరం పోనా ఎక్కడో నువ్వు తీసుకుపోయి ఎక్కడో హయత్ నగరో లేకపోతే చౌటుప్పల్లో మీరు ఇల్లు ఇస్తామంటే ఆ పిల్లల చదువు ఏమైపోవాలి? వాళ్ళకి విద్యా సంవత్సరం అవసరం లేదు. పేదవాడికి ఎంఐఎం నాయకుల సంస్థలకు విద్యా సంవత్సరం కావాలి. ఎందుకు ద్వంద్వ నీతి అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకా అధికారాలు హైడ్రాకి ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి అధికారాలు ఎవరి మీద ప్రతాపం చూపిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, గతంలో కేసీఆర్ ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎప్పుడో ఏదో ఒక రకమైనటువంటిది ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం గతంలో కూడా చేశారు. కేసీఆర్ గారు రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని ఢిల్లీకి వచ్చి ధర్నా చేశాడు. ఎక్కడైనా తెలంగాణలో ఒక్క మోటార్కు మీటర్ పెట్టి రాయకుండా అడుగుతా ఉన్నాను. పూర్తిగా రాష్ట్ర పరిధిలో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్ది ఆ రోజు ఆయన ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ఉద్ధరిస్తాను. ఆ రకంగా అనేక విషయాలలో కేసీఆర్ ఇదే విధంగా వివరించాడు. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చినటువంటి 400 హామీలు, తను ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయకుండా చేతులు ఎత్తేసి ఈరోజు తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము హైడ్రా పేరుతో ఈరోజు మీడియాలో చర్చకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాను. ఈరోజు నేను జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాను. హిమాచల్ ప్రదేశ్లో ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాల గ్యారంటీలు ఇచ్చింది. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంతో హిమాచల్ ప్రదేశ్ కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆర్థిక సంక్షోభంతో కర్ణాటకలో కొట్టుమిట్టాడుతుంది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 5 గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు అనేక రకాల అవినీతి ఆరోపణలకు ముఖ్యమంత్రికే పాల్పడి ఈరోజు న్యాయస్థానంలో ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉంది. సరిగ్గా అదే పరిస్థితి తెలంగాణలో రాబోతుంది. ఒక హైదరాబాద్ నగరంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాలు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఆర్జీ ట్యాక్స్ కానీ ఆర్ఆర్ ట్యాక్స్ కానీ ఈరోజు ఇప్పటికి కూడా వేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులను పిలిపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలను పిలిపించి ఆర్జీ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు.